వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి మానియాతో అభిమానులు ఊగిపోతున్నారు. అయితే ఉదయం నుంచి క్యూ లైన్స్ లో నుంచున్న టికెట్స్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్స్ ఆన్లైన్ లో పెట్టామని చెబుతున్నారని, కానీ అసలు విడుదల తేదీ రోజు ఆన్లైన్ లో టికెట్సే చూపించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నటువంటి బాహుబలి 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే విజయవాడలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ టికెట్స్ దొరక్క చాలా అభిమానులంతా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎండను సైతం మండు టెండ్లో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. టికెట్స్ ఎక్కడైనా ఏ హాల్లో అయినా రిలీజ్ అవుతాయని చెప్పేసి, కానీ ఏ హాల్లో కూడా ఇప్పటి వరకు టికెట్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులతోనే ఉన్నాయి. ఈ రోజే కాకుండా మరో 3 రోజుల వరకు టికెట్స్ ఫుల్గానే కనిపిస్తున్నాయి. మరోవైపు టికెట్స్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 200, 250 నుంచి 600, 700 వరకు కూడా ఉన్నాయి. మరోవైపు కోంబో ప్యాకులతో కూడా టికెట్స్ రేట్స్ని చాలా ఎక్కువగా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొద్దున్న 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు హాల్స్ గాను? 7 కాదండి, పొద్దున్న 6 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇదే పొజిషను పొద్దున్న నుంచి. సరే పొద్దున్న ఎండలేదు, బరలేదు, వెయిట్ చేద్దాం అనుకున్నాము. కనీసం ఇప్పుడు లోపల మీకు ప్లేస్ కనబడుతుంది, లోపల థియేటర్లో ఆ ప్లేస్లో నుంచోబెట్టమంటున్నాం. మాకు టికెట్లు అభిమానం అడగట్లా. మీకు షెడ్యూల్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి టికెట్లు. మీకు షెడ్యూల్ ఎప్పుడైతే సాయంత్రం 4ంటికి షెడ్యూల్ ఇస్తే 4ంటికి ఇవ్వండి. అప్పటిదాకా మమ్మల్ని నేరులో నుంచోబెట్టండి. ఎండలో నుంచోబెట్టడం కరెక్ట్ కాదు కదా. లోపల ఇబ్బంది అంటే లోపల ఇబ్బంది లేదు. మేము లైన్లో ఎంతమంది లేరు ఇక్కడ. లైన్లో నుంచుంటాం. ఎండలో ఎందుకు నేరులో నుంచోబెట్టను అంటున్నా వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ రావట్లేదు. చూస్తున్నారు, టౌన్లో అన్ని హాల్లోనూ బాహుబలి టికెట్ సినిమా ఆడుతుంది, రిలీజ్ సిద్ధం అవుతుంది, కానీ ఎక్కడ టికెట్స్ అయితే దొరకని పరిస్థితి ఉంది. ఏం చెప్తాను? అది ఏ హాల్లో కూడా టికెట్స్ దొరకట్లేదు. ఏంటి కారణం, ప్రధాన కారణం? ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో చూసుకోండి అంటున్నారు తప్పితే ఆన్లైన్లో ఎన్ని టికెట్లు అనుకుంటారు. ఎవడు ఎన్ని బ్లాక్ చేసాడో తెలియదు. ఆన్లైన్లో నువ్వు నొక్కిన 2 నిమిషానికి టికెట్లు కనిపించట్లేదు. వాడు ఏమన్నంటే వీళ్ళేమో షెడ్యూల్ రిలీజ్ చేయలేదు అంటున్నారు. అసలు ఐనాక్స్ అనేది ఇప్పటిదాకా ఆన్లైన్లో పెట్టాల. వీళ్ళేమో ఆన్లైన్లోనే చూసుకోండి అంటారు. ఆన్లైన్లో చూసుకుంటే 28వ తారీఖు అనేది అసలు రావట్లా, డైరెక్ట్ 29వ తారీఖు చూపిస్తుంది. ఇప్పుడు 28వ తారీఖు చూడాలనుకున్న వాళ్ళ పరిస్థితి అంటే అర్థం కావట్లా. ఇది టికెట్లు అసలు రేపటికైతే ఏ హాల్లో కూడా టికెట్ చూపించట్లేదు. మొత్తం అంతా బ్లాక్ లోనే కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు అన్న చెప్పండి, అంటే ఏంటి ప్రాబ్లం? అసలు టికెట్స్ కోంబో రేట్స్ కానీ ఎక్కువ రేట్లు అంటున్నారు. ఏంటి పరిస్థితి? టికెట్స్ ఇంకా ఎవరు కూడా ఇవ్వలేదండి. ఇంకా అసలు ఎంతసేపు ఉదయం 9 నుంచినే ఉన్నాం ఎండలో. అభిమానులంతా తీవ్ర ఉద్రిక్తతగా వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీ కనీసం టికెట్ ఇంత ఎండలో నిల్చున్నా సరే హాల్ వాళ్ళు కనీసం స్పందించట్లేదు. టికెట్స్ ఉన్నాయా లేవా అని కూడా చెప్పట్లేదు. ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో కూడా చూపించట్లేదు. కానీ ఆన్లైన్లో అమ్మేశామని చెప్తూ ఉన్నారు. దీనిపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరోవైపు ప్రభుత్వం కూడా హాల్ వాళ్ళతో కుమ్మక్కైపోయి, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కైపోవడంతో టికెట్లు భారీ రేట్లుగా అమ్ముకుంటున్నారు. 700, 800 కోంబో రేట్లతో అమ్ముకొని బయట సాధారణ ప్రజలకైతే టికెట్లు పూర్తిగా దొరకని పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో బాలకృష్ణ, ఎన్టీవీ విజయవాడ. అనంతపురం జిల్లా ధర్మవరం కొత్తపేటకు చెందిన చేనేత కార్మికుడు అన్వర్ బాషా తన సొంత మగ్గంపై బాహుబలి పాత్రల పేర్లు పట్టుదారాలతో రూపొందించారు. 200 గ్రాముల పట్టుదారం, 20 గ్రాముల బంగారు జరీపోగులతో ఈ వస్త్రాన్ని ఇద్దరు కార్మికులు 3 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. బాహుబలి 2 టైటిల్ తో పాటు ఎస్ఎస్ రాజమౌళి, బిజ్జల దేవ, శివగామి, కట్టప్పల పేర్లతో పాటు కత్తుల్ని కూడా వాడేశారు. లంగా చేనేత కార్మికులుగా పట్టు చీరలు తయారు చేస్తుంటాను. ఇదే క్రమంలోనే మన తెలుగు దర్శకుడైన రాజమౌళి గారు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలుగా వ్యాపించేలాగా బాహుబలి సినిమాని రూపొందించారు. ఆయన రూపొందించడంతో మేము ధర్మవరం పట్టు వస్త్రంపై బాహుబలి 2 అనే పేరుని పట్టుదారాలతోటి రూపొందించాము. బాహుబలి సినిమాలోని క్యారెక్టర్స్ అందరి పేర్లు పట్టుదారాలతోనే రూపొందించాము. ఈ పట్టు వస్త్రానికి 200 గ్రాములు పట్టు, 20 గ్రాములు బంగారు జరిని వాడామండి. ఈ చీరకి 3 రోజుల పాటు ముగ్గురు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఈ పట్టు వస్త్రము రాజమౌళి గారికి ధర్మవరం చేనేత కార్మికుల తరపున దీన్ని అవకాశం ఇస్తే రాజమౌళి గారికి అందిస్తాము. ఓవైపు బాహుబలి మానియా కొనసాగుతూ ఉండగా దీన్ని సొమ్ము చేసుకోవడానికి సినిమా థియేటర్స్ యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాయి. బాహుబలి బెనిఫిట్ షోస్ వెయ్యొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా దాన్ని లెక్క చేయకుండా టికెట్స్ అమ్మేస్తున్నాయి థియేటర్స్ యాజమాన్యాలు. సినిమా విడుదలకు ముందే సినిమా షో వేయొద్దని చెప్పినా వినకుండా ఇప్పటికే టికెట్స్ కూడా అమ్మేశాయి. ఇవాళ రాత్రి 10:30కు వివిధ థియేటర్స్ బెనిఫిట్ షోకు టికెట్లు అమ్మేసుకున్నాయి. రాత్రి సినిమా ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే థియేటర్లు ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
ఒక పక్క సినిమా అభిమానులందరూ కూడా భారీగా థియేటర్ యాజమాన్యాలు టికెట్లు పెంచేస్తున్నాయి అని అభ్యంతరం నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో హైకోర్టు ఒక అనుమతి ఇచ్చింది. మొదటి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి థియేటర్స్ యాజమాన్యాలకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం.